నేను మీ మధ్య చెప్పే అంశం ఏంటంటే, పరమందున దేవుడు మనకిచ్చిన పనిని మనం చేస్తున్నామా? పరమందున దేవుడు మనకిచ్చిన పని అనగానే మనం చాలా రకాల పనుల గురించి మనకు తెలుసు. నాకంటే మీకే ఎక్కువగా తెలిసి ఉండొచ్చు. మన సొంత పనులు ఉంటాయి, మనకు సంబంధించిన పనులు ఉంటాయి. అలాగే ఈ పనుల్లో పరమదేవుడు మనకిచ్చినటువంటి పని ఎందుకు అనంటే, దేవుడు ఈ పనిని మనకు పరిచయం చేయటంలో ఆయన పని లేక కాదు. ఆయన కూడా పని చేస్తూ ఉన్నవాడు, పని కలిగిన వాడు. మనకును కూడా కొన్ని పనులను అప్పగించాడు. మీరంతా ఎరిగిన సందర్భాలు ఇవి. కాకపోతే నేను ఒకసారి నాకు తెలిసిన విధానంలో గుర్తు చేస్తున్నాను అంతే. ఈ యొక్క దేవుని పని మనకు అర్థమైన విధానాల్లో మనం చేస్తున్నామా, నేను చేస్తున్నానా లేదా అని ప్రశ్నించుకున్నాను. ఈరోజు పని లేకుండా ఎవరు ఉండరు. ప్రతి వారు కూడా పని కలిగే ఉంటారు. పని లేని వారికి సమాజంలో విలువ లేదు. నువ్వేం పని చేయట్లేదని చెప్పి ఇంట్లో కొంతమంది అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లలు తిడుతూ ఉంటారు. పని కలిగిన వారికి కుటుంబంలో విలువిస్తారు, గౌరవిస్తారు. అలాగే మనం చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, వృత్తుల్లో కూడా, ఆయా వృత్తుల్లో కూడా పనిని చక్కగా నిర్వర్తించకపోతే, ఆఫీస్లో కానివ్వచ్చు, ఎక్కడైనా కానివ్వచ్చు, ఆ వృత్తిలో పనిని బట్టి గౌరవాన్ని కూడా కలిగి ఉండేటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. ఆ పనుల్లో కొంతమంది లేజీగా చేస్తాం, కొంతమంది నైపుణ్యంగా చేస్తాం, చాకచక్యంగా చేస్తాం, చురుకుగా చేస్తాం. అయితే దేవుడు మనకిచ్చినటువంటి పనులు ఆయన ముందు గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట ఆయన్ని చూస్తే ఎలా అర్థమవుతారు? ఆదికాండం నుంచి కానీ మనం పరిచయ పుస్తకంలో నుంచి చూస్తే, ఈ ఆరంభాల పుస్తకం నుండి మొదటి వచనం, మొదటి అధ్యాయం, మొదటి వచనం నుంచే ఆయన పని చేస్తున్నట్లుగా, పనివాడుగా మనకు పరిచయం అవుతారు పరమదేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే ఒక పని చేస్తున్నట్లుగానే ప్రారంభ వచనాల నుండి మనకు అర్థమవుతుంది. అది మాత్రమే కాకుండా 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా మనకు దేవుడు పని చేస్తున్నట్లుగానే కనబడుతున్నట్లుగా అర్థమవుతుంది. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించెను. ఇక్కడ కూడా పని కలిగిన వాడు, పనిని ప్రారంభించిన వాడు, పనిని పెట్టినవాడు మనకును కూడా కొన్ని పనులు ఇచ్చాడు. మనకు మాత్రమే కాదు, నాకు తెలిసి లోకంలో లేదంటే ప్రపంచంలో 84 లక్షల జీవరాశులనే ఏదో అనడం విన్నాను నేను. 84 లక్షల జీవరాశులకు కూడా పనులు ఉన్నాయి. వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వారం మనం. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో సృష్టించబడిన వారము, నిర్మించబడిన వారం. అంటే వాటికి ఇచ్చిన పనులు వేరు, మనకు కూడా పనులు ఇచ్చాడు దేవుడు. పరమదేవుడు మనకిచ్చాడు. ఈ పనిలో మన సొంత పనులు కూడా మనం చేస్తూ ఉన్నాం. మన వ్యక్తిగత పనులు ఉన్నాయి. అందులో
దేవుని కొరకు చేయవలసిన పనులు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ పనుల్లో మనం చేస్తున్నామా? దేవుడి సృష్టి ఆరంభం నుంచి ఈ క్షణం వరకు చూసినా కూడా ఆయన ఇప్పటి వరకు పని చేస్తున్నట్లుగానే కనబడుతుంది. ఒకసారి ముందుకు వెళ్ళి చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. చాలండి, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనకు ఒకటి కనబడుతుంది, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. ఇది వరకు అంటే సృష్టి ఆరంభంలో ఆది నుండి ఆది కాండం 1వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి ఆది నుండి ప్రారంభించబడిన పని ఈ క్షణం వరకు, ఇప్పుడు వరకు, ఇది వరకు పని చేయుచున్నాడు. అంటే దేవుడు నిత్యము చేసే పనుల్లో ఆయన చేస్తూనే ఉన్నారు. పని చేస్తున్నటువంటి పరమదేవుడు మనకును కూడా ఆ పనిని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి అనే విధానాల్లో ఆ పనిని మనకు నేర్పిస్తూనే ఉన్నాడు. తన కుమారుడైన క్రీస్తు ప్రభువుల వారు కూడా నేనును పని చేయుచున్నాను. ఎందుకంటే పనివాడు దేవుడు. తన గర్భాన పుట్టినటువంటి పిల్లలమైనటువంటి ఎవరైనా ఒక పిల్లలున్న అంటే మన గర్భాన పుట్టిన పిల్లలకు మనం కూడా పనిని నేర్పించాలంటాం, అంతే కదండి. ఒకవేళ అంటే ఉదాహరణకు చెప్తాను, ఇంట్లో పుట్టినటువంటి ఒక పాప లేదంటే ఒక స్త్రీకి, అమ్మాయికి పని నేర్పించకుండా పెళ్లి చేసిన తర్వాత మీ పుట్టింటికి వెళ్ళి పని నేర్చుకుని రా అనేటువంటి సందర్భాలు నేను కూడా వినున్నా కొన్ని సందర్భాల్లో. అంటే మీరు క్షమించండి, నేను మత్స్యశాఖల అనుభవం నుంచి వచ్చినవాడిని. గతంలో నేను కూడా నా భార్యకు అలా అనేవాడిని, వంట సరిగ్గా చేయడం నీకు రాదు, చేత కాదు, మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి వంట నేర్చుకురాపో అనేవాడిని. అయితే పని నేర్పించేవాడు నేర్పించకపోతే తప్పు అయింది అవుతుంది, చెప్పకపోతే తప్పు అయింది అవుతుంది. కానీ నేర్పించిన తర్వాత పని నేర్చుకోకపోతే తప్పు మనది, అంతే కదండి, తప్పు మనదవుద్ది. అయితే ఇంతకు పని ఇచ్చినవాడు, పనిని నేర్పించినవాడు, పనిని ప్రారంభించినవాడు, అసలు పనికి నిర్వచనాన్ని చెప్పినవాడు దేవుడు. ఆ తర్వాత ఎవరో 1825 ఆ సంవత్సరంలో ఎవరో ఏదో పేరు పనికి ఒక నిర్వచనాన్ని ఇచ్చిన ఆయన, పేరు మర్చిపోయాను, అదే గస్ఫర్డ్ గస్టన్ కొరియలియస్ అనేటువంటి ఆయనట, ఏదో W=F*D ఏదో ఆ పనిని నిర్వచించడానికి 1800 సంవత్సరంలో పనికి నిర్వచనం చెప్పాడు ఆయన. కానీ పరమదేవుడు అసలు ఆయన ప్రారంభం అవుతూనే పనివాడిగా ప్రారంభమయ్యాడు మనకి. సో పనివాడిగా ప్రారంభమైనటువంటి పరమదేవుడు ఆయన పని చేస్తూనే ఉన్నాడు నేటికి. ఇప్పుడు వరకు మన పట్ల చేస్తున్న పనులు ఏంటి? మీ అందరికీ తెలిసిన వచన భాగమే, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, మనకు వర్షాలు కురిపించేది ఎవరు? ఇప్పటి వరకు ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు చేయుట చేత తను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిది. ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు అనునిత్యం మనం సంతోషంగా ఉన్నామంటే, మనం ఈరోజు ఇక్కడ ప్రభు దినమందు ఈరోజు ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించగలుగుతున్నామంటే, మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం. ఎవరిని బట్టి? ఆయన నిరంతరం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి పట్ల ఆయన పని కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద దేవుడు తనకు ఎంతమంది అయితే కుమారులుగా స్వీకరించారో వారందరి పట్ల ప్రత్యేకమైనటువంటి పని ఆయన కలిగి ఉన్నాడు. మనం మాత్రం మన పనిని మనం కలిగి ఉన్నాం, ఇండివిజువల్ వర్క్ అనమాట మంది. కానీ పనినిచ్చినవాడు,
పని చేసినవాడు, మనం నిర్మించినవాడు, సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన పనితో పాటు మన పని కూడా చేస్తున్నాడు. ఈ క్షణం వరకు మన చుట్టుప్రక్కల కూర్చున్న వారితో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి పట్ల, మనుషుల పట్లే కాదు, భూమి ఆకాశములు, సూర్య చంద్ర నక్షత్రాలు, పశుపక్ష్యాదులు, వాటికి కూడా పోషించేది ఎవరు? పరమదేవుడే. ఆ దేవుడు భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకు వాటి పట్ల వారికి కూడా పనిచ్చాడు. వాటికి కూడా పనిచ్చిన దేవుడు వాటి పట్లను పని నిర్వర్తిస్తూ ఒక పక్క మన పట్ల కూడా ఆయన ఏం చేయాలో అది అనునిత్యం అనుక్షణం చేస్తూనే ఉన్నాడు. అలాంటి దేవుడు, మనకు పని అప్పగించిన దేవుడు, పని లేకుండా ఖాళీగా ఉంటే ఏమంటాడు? మనల్ని ఏమంటాడండి? సోమరులు. నేను గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడిని. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్గా చేశాను. మా ఊర్లోనే మాడగడ హాస్పిటల్లోనే పనిచేసేవాడిని. పనిచేసేటప్పుడు వైద్యాధికారులు అప్పగించిన పని కానీ చేయకపోతే, ఇక్కడ వాడకూడని భాష వాళ్ళు ఆడతారు, వాళ్ళు మనం వాడలేము. మన భాషలో చక్కగా బైబిల్ గ్రాంధిక భాష, సోమరిపోతా లేదంటే సోమరివాడ. అప్పగించిన పని చేయకపోతే మెమోలు ఇచ్చేస్తారు, అంతే కదండి, పనిష్మెంట్ ఉంటుంది. కానీ మనకు ఏమీ లేవు చూడండి. చేసినా చేయకపోయినా కూర్చొని చక్కగా వచ్చి కూర్చొని విని ఇంటికి వెళ్ళి పడుకున్నా, ఏ పని చేయకున్నా. ఎందుకు రావట్లేదు మనకి అంటే, ఒక వ్యవస్థలో పని జరుగుతున్నప్పుడే ఆ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, అంతే కదండి. వ్యవస్థలో అందరూ పని చేయాలి, అందరూ పని చేస్తేనే వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. పని లేకుండా ఉత్తికి ఎవ్వరూ జీతాన్ని ఇచ్చి పెంచి పోషించరు, ఉత్తిని జీతాలు ఇవ్వరు. అయితే అంటే మీకు చెప్పేటంతటి వాడిని కాదు, కానీ నన్ను నేను ఈ యొక్క మాటను అన్వయించుకుంటూ మీకు కూడా తెలియజేస్తున్నా. ఆయన ఇచ్చిన పనిని నేను చేయకుండా ఇప్పటి వరకు నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను, నా అవసరాలను తీరుస్తున్నాడు దేవుడు. నా రాకపోకలలో కూడా సమస్తాన్ని నన్ను కాపాడుతూ అన్ని విధాలుగా నన్ను దేవుడు సమృద్ధిగా నుంచి ఉంచుతూ ఉన్నాడు. నేనేం చేస్తున్నాను? అన్ని క్షణాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని సమయాల్లో నేను ఆయన పని కలిగి ఉన్నానా? దీంట్లో కాల విభజన చేసుకున్నా 12 గంటలు పగటి కాలం, పగలు నేను అంతా ఆయన పనిలో ఉన్నానా? లేదే. నా సొంత పనిలోనే నేను చాలా ఎక్కువగా ఉంటా. మరి ఆయన నాకు అప్పగించిన పనులు నేను ఎంతకాలం పని చేస్తున్నాను? ఎంతసేపు నేను పని చేయగలుగుతున్నాను ఆయన కొరకు? క్రీస్తు ప్రభువుల వారు పనికాల విభజన చేసుకున్నారు. రాత్రంతా 24 గంటల్లో రాత్రులు ఏం చేయాలి, పగలు ఏం చేయాలో. ఉద్యోగస్తులకు కూడా ఈ పనికాల విభజన ఉంటుంది కదండి. 8 అవర్స్ డ్యూటీ. ఈ 8 అవర్స్లో ఏమేమి చేయాలా? సిఇఓ అనుకుంటాడు, ఇన్ని గంటల్లో నాకు ఇంత రిజల్ట్ కావాలా, ఈ వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ఇంత పని జరగాలని ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. మరి దేవుడికి లేదా? ఉంది. ఎందుకంటే వాళ్ళు పని నేర్చుకున్న వాళ్ళు, పనిని పెట్టించిన ఆయన, పనిని పుట్టించిన ఆయన, పనిని కలిగించిన ఆయన, ఆయన కూడా ఆయన కొరకు బ్రతకాలన్నదే ప్రధానమైన సంకల్పం. ఆయన పని చేయటం అనేటిదే ప్రధానమైన సంకల్పం. ఎవరికైనా, నీకైనా, నాకైనా, మనలో అందరికీ. ఇంట్లో స్కూల్కి వెళుతున్న పిల్లల చేత కూడా తల్లిదండ్రులు ఇంట్లో చిన్న చిన్న పనులు నేర్పిస్తారు. ప్రభు సంఘంలో అప్పుడే పుట్టిన వారి దగ్గర నుంచి, బాప్తిస్మం ద్వారా సంఘంలో ప్రవేశించిన వారి దగ్గర నుంచి, నేను రాగానే ఇక్కడ సండే స్కూల్ చక్కగా నేర్పిస్తున్నాడు, నేను చూసా, చాలా బాగుంది. పని చేస్తున్నాం, బాగుంది. ఎంత పని చేస్తున్నాం? ఈ లోకంలో యజమానులు వారి పట్ల మనం ఎంత పని చేసినా వాళ్ళు అసంతృప్తిగానే ఫీల్ అవుతారు. మన శక్తికి మించి పనిచేసిన శబాష్ అని అనరు. ఉద్యోగస్తులకు తెలిసి పాపం బాధ. ఎంత పని చేసినా, నీ శక్తికి మించి పని చేసినా కూడా నీకు అంతగా మెచ్చుకోరు. కానీ దేవుడు ఆయన పనినిచ్చాడు. ఇచ్చిన పనిలో నువ్వు కొంచెం చేసినా దేవుడు ఎంత ఆనందిస్తాడు, ఎంత సంతోషిస్తూ ఉంటాడు. కనుక ఆయన పనిని
మనం చేయాలి. అందుకనే ఈ భూమి మీద ఇప్పటి వరకు బ్రతుకున్నామేమో. పని లేకుండా మనం ఎవరు బ్రతికిలేం. కనుక ప్రియులారా, ఇంకా ముందుకు వెళదాం. దేవుడు ఈ ప్రకృతిలో ప్రతి జీవరాశులకు వాటికిని కూడా దేవుడు పనిని అప్పగించాడు. సువార్థికులు మా ప్రాంతానికి మొన్న వచ్చారు శుక్రవారం. చాలా చక్కగా పరిచయం జరిగింది. అందులో కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాన్ని మీకు కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏంటనంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3వ వచనం నుండి, శిష్యులు చేపలు పట్టడానికి వెళ్తారు, రాత్రంతా కష్టపడతారు పాపం. అంటే మీకు తెలుసు కనుక చెప్పట్లేదు, ఒకసారి చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. కానీ క్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత, సరేలే రాత్రంతా కష్టపడ్డారు కదా పాపం, చేపలు పట్టగలదు, ఇప్పుడు ఈ పక్కకు వలేయండి అని చెప్పినప్పుడు బ్రదర్ చాలా మంచి మాట చెప్పారు. అక్కడ చేపలు యేసు ప్రభు మాటలు విని నేను పడతానంటే నేను ఆ వలలో, శిష్యులు వేసిన వలలో నేనంటే నేను పోటాపోటీగా వచ్చి పడ్డాయట. అబ్బా, ఈ మాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. అంటే యేసు ప్రభు మాట సముద్రం లోపల బ్రతికే చేపలు అవి విన్నాయా? మీరు ఆలోచించండి ఒకసారి. అంటే శిష్యులకు ఆహారాన్ని సమృద్ధిగా నింపటం కోసం, వారి కడుపు నింపటం కోసం, వారు తృప్తిగా బ్రతకటం కోసం జీవరాశులు కూడా, ఈరోజు సండే కదా, మనం ఇంటికి వెళ్తే ఉంటాయిగా, అదే బహుశా కొంతమంది తినే అలవాటు ఉన్నవారు తింటాం, ఫిష్ అని చికెన్ అని. మన వాటిని కానీ ఒకసారి గమనిస్తే, మనం ఈరోజు తినే చికెన్లో ఆ కోడి నేనంటే నేను ముందు వరుసలో, నేను బలవుతానంటే నేను బలవుతాను. ప్రకృతి ధర్మం అది. దేవుడు వాటికి ఆదేశించిన పనులు ఆమె చక్కగా నిర్వర్తిస్తున్నాయి. ఫిష్, ఎవరింటోనైతే ఫిష్ కర్రీ ఉందో, ఒక్కొక్క చేప ఈరోజు పలానా సహోదరునికి నేను ఆహారంగా మారాలి, నేను ఎన్నైతే ఉన్నాయో వాటిలో అవన్నీ కూడా పోటీపడి పనిచేస్తున్న ప్రపంచం. ఈ ప్రపంచంలో స్త్రీ పురుషుడు అనే భేదం లేకుండా ఈ 60 సంవత్సరాలు బ్రతికే ఈ జీవనోపాధి కొరకు, అంతే కదా, వీటిలో పోటీ పడుతున్న మనం మన కొరకు తృప్తినివ్వడానికి, ఆహారంగా మారడానికి పశుపక్షాదులు, జంతు జలచరాలు అవన్నీ కూడా మనల్ని తృప్తిగా కడుపు నింపటానికి పోటీపడి అవి కూడా మన కోసం బలవుతున్నట్లుగా మనం చూస్తాం. అన్నీ ఇంచుమించుగా మీరు ఏది చూసినా, కేరితు వాగులో ఏలియా గారు ఉన్నప్పుడు ఆయన కూడా దరిదాపుగా 1 రోజు 2 రోజులు వారం కాదు, ఆయన కూడా ఉన్న ఒక 6 నుండి 1 సంవత్సరం వరకు కూడా ఆయన ఎలా పోషించబడ్డాడు అని అంటే, కాకోలాలకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ప్రకారంగా అవి ఖచ్చితంగా నిర్వర్తించాయి. రోజుకు 2 పూట్ల మాంసాన్ని, రొట్టెలను అందించాయి. అంటే వేటికి ఏ లక్షణం అయితే ఉంటుందో వాటికి ఆయా పనులు దేవుడు అప్పగిస్తున్న కొన్ని సందర్భాల్లో అవి నిక్కచ్చగా పనిచేశాయి. అంతే కదా. కొంతమందికి పాటలు పాడటం అంటే ఇష్టం ఉండదు, కొంతమందికి వర్తమానం చెప్పడం ఇష్టం ఉండదు, కొంతమందికి మందిర పరిచర్యలో ఏదో ఒక పని ఆ పని ఇష్టం లేదు. మంచి పని ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకుంటాం మనం దేవుని పని చేయడానికి. ఏంటి డిగ్నిఫైడ్గా చేసే పని అని అనుకుంటాం చాలామంది. అని అంటే వేసుకున్న బట్ట నలకూడదు, చొక్క నలకు. ఆనాడు ఇశ్రాయేల్ 40 సంవత్సరాల కాలం దేవుడు వారి పట్ల చేసినట్లుగా మనం కూడా స్థానిక ప్రభు సంఘంలో దేవుడు మనకిచ్చిన పనిలో మనం మంచి పనిని ఎన్నుకుంటాం. చూడండి, సెలెక్ట్ చేసుకుంటాం. అది కాదు, స్వార్థకుని ద్వారా లేదా గ్రంథం ద్వారా లేదంటే పెద్దల ద్వారా ఏ పని అయితే ఒక స్థానిక సంఘ సభ్యునికి ఇవ్వబడిందో ఆ పనిని మనం ఎలా చేయాలి అని అంటే నమ్మకంగా చేయాలి. ఆ పని నీ వద్దకు వచ్చింది అని అంటే అందులో నువ్వు సామర్థ్యం కలిగి పనిచేయాలి, నమ్మకం కలిగి పనిచేయాలి. ఒక వాక్యం బోధించడంలోనే కాదు, మందిరం తుడిచే పనుల్లో కూడా నమ్మకంగా సామర్థ్యం కలిగి పనిచేయగలగాలి. మైక్ సెట్ అరేంజ్ చేసే కార్యక్రమాలు కానివచ్చు, లేదంటే ఏ ఇతర కార్యక్రమాలైనా, ఏదైనా ఏ పనైనా వాటిలో నమ్మకంగా పనిచేయగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. అలా మనం చేయగలుగుతున్నామా అంటే దేవుడు ప్రకృతికి ఇచ్చినటువంటి పనులు, ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఖచ్చితంగా చేశాయి. పలానా జంతువు లేదంటే పలానా ఒక చేప లేదంటే పలానా ఒక పక్షి దేవుడు పని చేయలేదండి ఆయన గ్రంథంలో మనం వెతికితే మనకు చాలా అసలు కనబడదు చెప్పాలంటే, అంతే కదండి. ఆఖరికి బిలామెక్కిన గాడిద కూడా బిలాము కనిపించింది. రోజు నన్ను మోస్తున్న దానివి ఎందుకు నన్ను ఎదురు తిరుగుతున్నావు అన్నప్పుడు కూడా బిలాము అసలు గాడిదలు మాట్లాడతాయా? కానీ మాట్లాడమన్నాడు దేవుడు.
మాట్లాడే పని ఇచ్చినప్పుడు నోరు లేని మూగజీవి అయినా కూడా దేవుడు ఆదేశించిన తర్వాత మనకైతే ఇంట్లో పుట్టినప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తాం, అంతే కదండి. ఆ గాడిద ఎక్కడ ప్రాక్టీస్ చేసింది? బిలాముతో మాట్లాడడానికి. ఒకటే, బిలాము రోజు మాట్లాడేవాడు, ఇంట్లో మాట్లాడేవాడు, అవన్నీ అబ్జర్వ్ చేసి ఉంటుందేమో నాకు తెలిసి. సమాజంలో మనమందరం మాట్లాడుతున్నాం కదా, అంటే మనం మాట్లాడే అన్ని జంతువులు కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి. దేవుడు నిజంగా వాటికి నోరిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం చేసిన ప్రతి తప్పును ఎత్తి చూపిస్తుంది, అంతే కదా. ఈరోజు ఇంట్లో పెంచుకుంటుంటారు కదండి, మైనా పిట్ట అని, పక్షులు ఏవో, అవి కూడా మనం కాలింగ్ బెల్ నొక్కన అవసరం లేదు, అవే వచ్చి చెప్తూ ఉంటాయి అన్నమాట యజమానికి, ఫలానా వారు వచ్చారు, ఎవరో వచ్చారు, తలుపు తీయండి అని. నిజంగా పక్షులకు కానీ జీవరాశులకు కానీ దేవుడు నోరిస్తే మనకంటే బాగా ప్రసంగాలు చేస్తాయేమో, అంతే కదండి. మనం ఇంకేం చెప్పగలం అవన్నీ? బహుశా వాటికి దేవుడు నోరు ఇవ్వలేదు, మనకిచ్చాడు. మనకిచ్చిన ఈ భాషను, ఈ నోటిని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం, ఎలా ఉపయోగించగలుగుతున్నాం? దేవుడు అలా ప్రతిదానికి పనిచ్చాడు. అలాగే దేవుడు సృష్టించిన మనిషికి కూడా దేవుడు పనిచ్చాడు. ఆదాము గారికి ఇచ్చాడు పని. ఆదాము గారి పనిలో మనం కానీ చూస్తే నిజంగా అసలు చాలా పెద్ద పని చేశాడు ఆయన కూడా. ఏం పని చేశారు ఒకసారి చూద్దామా? ఆదికాండం 2వ అధ్యాయం. అంటే జస్ట్ కొంచెం అలా చెప్పి నేను ముందుకు వెళతాను. ఆదికాండం 2వ అధ్యాయం 15 నుంచి. మరి దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇది ఒకటే కాదు, ఇంకా కిందకి వెళితే చాలా పనులు చేసినట్టుగా ఉంటున్నాయి. ఏంటంటే మనకు ఆ పని ఇవ్వలేదు దేవుడు దయ వల్ల. సేద్యపరిచే పని అంటే ఇక్కడ ఇలా చూసుకుంటే ఈరోజు ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. అలాంటప్పుడు అందరం కూడా పొలం పనులు చేసుకోవాలి అప్పుడు, అంతే కదండి. మనకు ఆ శక్తి చాలదు, మనకు తెలీదు. సేద్యపరిచే పని, కాచే పని, వాటికి మాత్రమే కాకుండా దేవుడు ఆదాము గారికి ఒక స్వతంత్రం ఇచ్చారు. నువ్వు ఏ జంతువుకి, ఏ పక్షికి ఏ పేరు పెడితే అదే. ఇక ఒకటా రెండా? మనం పిల్లలు పుట్టిన ఒక్క కొడుకో కూతురుకో పేరు పెట్టడానికి ఎన్ని పుస్తకాలు తిప్పుతామో, ఎన్ని యూట్యూబ్లు చూస్తామో. మంచి పేరు మనకు ఒకవేళ ఎక్కడ తక్కువ ఉందని పక్కన ఉన్న సహోదరులను కూడా అడుగుతాం, బ్రదర్ ఒక మంచి పేరు సెలెక్ట్ చేయండి అంటాం. అదంతా అయిపోయిన తర్వాత సువార్థికుడి దగ్గరికి వస్తాం, బ్రదర్ ఏదన్నా మంచి పేరు సెలెక్ట్ చేయండి అని, అంతే కదండి. ఆదాము గారు ఎవరిని అడిగారు సలహా? అప్పుడు ఎవరున్నారు? స్థానిక ప్రభు సంఘంలో మనమంతా కూడా, సంఘం అంటే ప్రభు శరీరమే కదా, ఆ శరీరంలో అవయవాలం కదా మనం. ఆయా ప్రతి అవయవానికి పనుంది. ఆదాము గారు ఒకరే ఉన్నారు, ఒక్కరున్నప్పటికీ కూడా పనుంది. ఇద్దరుంటే ఇద్దరు పనుంది. ఈ సర్వ ప్రపంచంలో ఈ భూమి మీద ఎంతమంది ఉంటే అన్ని పనులు ఉన్నాయి. ఒకటే చేశాడు ఈ పనులన్నీ. అప్పుడు అవ్వమ్మ గారు లేరు అనుకుంటా, లేరు. అమ్మ ఈ పక్షికి ఏం పేరు పెట్టాలా ఒకసారి చిన్న సలహా ఇవ్వని అడగడానికి, ఈ జంతువుకి ఏం పేరు పెట్టాలో చిన్న సలహా ఇమ్మని చెప్పి అడగటానికి, అంతే కదండి. అమ్మో ఇప్పుడు ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి అంటే ఈ పేర్లన్నీ పెట్టిన ఎవరు? అమ్మో బాబోయ్, మనకే తెలియ అన్నీ. 84 లక్షల జీవరాశులు అంటే అన్ని పేర్లు మహానుభావులు ఎలా పెట్టారో ఏటో నాకైతే అర్థం కావట్లేదు, ఇప్పటికీ అర్థం కాదు. ఇంత పని భూప్రపంచంలో ఎవరు లేరప్పుడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తికే ఇన్ని పనులు ఇచ్చినప్పుడు మనం ఇంట్లో 10 మంది ఉంటాం, అందరి పనులు కూడా అమ్మే చేయాలా, లేదంటే నానే చేయాలా, లేదంటే ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళే చేయాలా. అమ్మా నువ్వు చేసుకో అమ్మా నేను రాను అంటాం, అస్తమాలు పని చెప్తావు అమ్మా అంటాం, అంతే కదా. ఒకసారి ఆలోచించండి, ఎల్కేజీ పిల్లలు కూడా చెప్తారండి ఈ మాట. ఇప్పుడు ఏటమ్మా అన్ని పనులు నాకే చెప్తావు, అన్నికి చెప్పొచ్చు కదా అంటారు. ఒకవేళ ఆదాము గారు కానీ అలా ఉంటే ఇంకెవరున్నారు నాయన, నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా, నువ్వే చేసుకో ఇవన్నీ
సర్లే సగం నేను తీసుకుంటాను, సగం నువ్వు తీసుకోమని కూడా పంచుకోలే. ఇక్కడ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. ఎంత పని? ఆ ఒక్కడైన ఆదాము ఉన్న ఆ రోజుల్లో ఇచ్చిన పని మనకు లేదు. స్థానిక ప్రభు సంఘంలో సభ్యులు ఎంతమంది ఉన్నాం మనం? మీరు ఎంతమంది ఉండొచ్చు సార్? 100 మంది పైనే ఉన్నారు. ఒక 125, 130 మంది ఉన్నారనుకోండి. ఈ స్థానిక ప్రభు సంఘంలో ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా? ఆదివారం ఆరాధన, మైక్ సెట్ చేసేది ఒకరి పని, బోర్డు ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూసుకునేది ఒకరి పని, సండే స్కూల్ ఒకరి పని, పరిచయం ఒకరి పని, కుర్చీలు వేసే పనులు ఒకరు, మహా అయితే ఒక 5-10. కానీ సభ్యులు ఎంతమంది ఉన్నాం? మనం అందరూ నిజంగా చేస్తున్నామా? ఇంట్లో ప్రార్థన చేసుకుని బయలుదేరడం దేవుని పన, లేదంటే స్థానిక ప్రభు సంఘంలో నీకు నియమించిన పని ఒకటి ఉంది. ఆ పనిని గ్రంథానుసారంగా నువ్వు ఎరిగావు. ఎందుకంటే ఏమనుకోకండి, ఎక్కడో ఆ పల్లెటూరు నుంచి వచ్చి మామూలు ప్రశ్నిస్తాను అనుకోండి ప్లీజ్. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నేను మాకంటే పరిపూర్ణలైన వారు మీ మధ్య ఉన్నారు, మీరంతా, నేను తప్ప. అయితే మనమంతా పని కలిగి ఉన్నామా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, మా స్థానిక సంఘంలో నేను ఒక సమాధి పెట్టి చేయించుకున్నా. ఎందుకంటే అస్సలు ఎంత చెప్పినా ఎవరు పని చేయట్లేదు నాయన. నేనేం చేయాలంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇలా కాదు, ఒక సమాధి పెట్టి తయారు చేసుకొని మందిరంలో ఉంచితే అది చూసైనా బతుకు మార్చుకుంటామేమోననే ఆలోచన వచ్చి ఒక చిన్న సమాధి పెట్టి చేయించుకున్నానండి. చేయించుకొని మందిరంలో ఉంచే వచ్చిన వాళ్ళు, ఇదేంటారు నాయన ఇక్కడ సమాధి పెట్టావు? ఏంటి బ్రదర్ ఇది? చుట్టూ ఇంకో సేవకులు వచ్చారు, ఆ చుట్టూ తిరిగి ఎక్కడ హోల్ ఉందా, కానుక డబ్బా ఏమో మొత్తం చూస్తున్నాడు అనమాట. ఎక్కడా కన్నం లేదు, హోల్ లేదు. ఏంటి బ్రదర్ అయిపోయింది? ఇదేంటి బ్రదర్ సమాధి? అమ్మో బాబు, సమాధి పెట్టి మందిరంలో ఎందుకు బ్రదర్ మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీ పట్టణాల్లోనైతే 1-2 మార్లు చెప్తే మీరు వింటారేమో, కానీ మా ప్రాంతాల్లో 100 సార్లు చెప్పాలి దానికి. ఎలాంటి వారికి? ఎంఏ, ఎంఈడి చదువుకున్న వారికైనా, బిఎస్సి, మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుకున్న వాడికైనా 10 సార్లు చెప్పాలి కాదు, 100 సార్లు. ఎందుకు? అక్కడ వాతావరణం అలా ఉంది. అలాగనే అందరినీ నానట్లా. మా స్థానిక ప్రభు సంఘంలో బహుశా లోపం నాదేనేమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను నేర్పించలా గతంలో. ఇప్పుడు ఎవరి మీద భారం పడుతుంది ఆ పని? నువ్వు ఒక్కడివే చేసుకో. ఎంతమంది సభ్యులున్నా ఆ పని భారం అంతా ఒకడి మీద పడుతుంది. మీకైతే ఇక్కడ సంఘ పెద్దలు ఉన్నారు, అక్కడ ఇంకా ఎదగలేదు. మాకు పెద్దల బాధ్యత, పరిచారకుల బాధ్యత, బోధకుల బాధ్యత, స్వార్థికుల బాధ్యత, అన్నీ తుడిచే బాధ్యత, పరిచేది, వంట చేసేది అన్నీ మేమే. ఈ క్రమంలో ఎవరి పని ఏంటి అనేది గ్రహించగలిగితే మనం ఖచ్చితంగా పనిచేస్తాం. అంటే ఆయా కాలాల్లో ఎవరికి ఇచ్చిన పనులు వారు సంపూర్ణంగా చేశారు, సగం సగం పని చేయాల. మళ్ళీ ఆదాంకి ఇచ్చిన ఆదాం పని పర్ఫెక్ట్గా ముగించుకున్నాడు. పాత నిబంధన ముగింపులో బాప్తిసం ఇచ్చి యోహాను గారికి ఆయన పుట్టక మునిపే పని చేయాల్సిన పనిని చెప్పారు మలాకిలో. అంటే మనం కూడా ఎఫెసీ 2:10లో పుట్టక మునిపే దేవుడు మనం చేయాల్సిన పనులను సిద్ధపరిచి ఉంచాడు. సిద్ధపరిచిన పని అసలు పనే లేకుండా ఆ పని ఎలా చేస్తాం? అంతే కదండి. కొత్తగా ఆఫీస్కి జాయిన్ అయ్యారు, ఏం పని చేయాలో తెలీదు, ఏం చేస్తాం? ఏమి చేయం. ఇదిగో నాయన నువ్వు చేయాల్సిన పని ఇది బాబు అని చెప్తే, ఆహా ఇది నా పని, ఇక నుంచి టాస్క్ మొదలవుద్ది అనమాట. ఆ పని అలా చేయాలి. ఎలా చేయాలి? ఇన్కంప్లీట్ వర్క్ చేయకూడదు. స్కూల్లో పిల్లలకి హోంవర్క్ ఇచ్చినప్పుడు సగం చేసి స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడ్డు, ఎందుకంటే కొడతారని, పనిష్మెంట్ ఉండదని. మనం ఈ ధైర్యంతో అసలు మనం ధైర్యంగా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ అందరూ వారికి ఇవ్వబడిన పనులు సంపూర్ణంగా నెరవేర్చారు. క్రీస్తు ప్రభువారు అయితే ఈ మాట కన్ఫామ్గా చెప్పారు. క్రీస్తు ప్రభువారు ఏంటంటే, ఆయన ఇచ్చిన పనిని నేను సంపూర్ణ 17వ అధ్యాయంలో చెప్తారుగా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో, దేవా నువ్వు నాకు పని ఇచ్చావు, ఆ పని నేను ఎలా చేశానంటే కంప్లీట్గా చేశాను తండ్రి. మరి మనకు మాదిరి కాదా? క్రీస్తు ప్రభువుల వారే కాదు, అపోస్తులు, ప్రవక్తలు ఎవరికి ఇచ్చిన పనులు వాళ్ళంతా చేశారు. అయితే నేను ముగింపులోకి వస్తున్నాను. బ్రదర్ నాకు ఇచ్చిన టైం అయిపోయిందా?
అయితే ఈ క్రమంలో దేవుడు మనకును కూడా పనిచ్చాడు. ప్రభు సంఘంలో మనము సంఘము ఆయన శరీరం అయితే సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభుల వారు. ఇది అందరికీ మీకు ఎరికైనటువంటి సందర్భాలు, వచనాలు గనక చెప్పనవసరం లేకుండా కొంచెం మామూలుగా గుర్తు చేస్తాను. ఈ శిరస్సు అభివృద్ధి చెందాలంటే శరీరం సహకరించాలి. శరీరంలో ఉన్న ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా పని చేయాలి. ఈ చెయ్యి ఈరోజు రెస్ట్ తీసుకుందనుకోండి, ఈ చేతి పని ఈ చెయ్యి చేయటం కొంచెం కష్టమే. అది ఎలాంటి వారికి బాగా తెలుస్తుందంటే, ప్యారలైజ్ అయిపోయామనుకోండి, ఒక పక్క పార్షియల్ ప్యారలైజ్ అయితే సగం పని చేస్తుంది శరీరంలో, సగభాగం పని చేయదు. అప్పుడు తెలుస్తుంది, అమ్మా ఈ ఎడమ చేయి పని కూడా కుడి చేయాలా, లేదంటే ప్రమాదశాత్తు ఏదైనా అవయవం కోల్పోతే అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు క్రీస్తు శరీరంలో అవయవాలంగా ఉన్నాం కదా, ఆ అవయవాలుగా పిలువబడుతున్న నీవు నేను మనకిచ్చిన పనిని మనం గుర్తించి కొంచెం కొంచెం చేస్తుంటే ఓకే, వర్తమానం విన్న తర్వాత ప్రతి సందర్భంలో సరి చేసుకుంటాం. ఒకవేళ వాత వేయబడిన మనసాక్షి కలిగిన వారమై ఉండి ఎంత చెప్పినా కూడా, అంటే ఆయన క్రీస్తు శరీరంలో అంటే యేసు ప్రభువుకు పెరాలసిస్ వచ్చిందని అనుకోకండి ఇక్కడ, అంటే చెప్తున్నా, అంటే ఒక అవయవంగా ఉన్న నీవు నేను పని చేయట్లేదు అనుకోండి, ఏమైనట్టు? దేవునికి మహిమ ఎలా వస్తుంది? అంటే ఆ మహిమకు కూడా ఆటంకంగా ఉన్నాం అన్నమాట. దేవుడు సంఘము ద్వారా పొందే మహిమను కూడా ఈరోజు ఆటంకపరిచే అవయవంగా ఉన్నామా? 100 మంది సభ్యులు ఉంటే 100 రకాల పనులు ఉండాలా. సార్ మీరేమనుకోకండి, మీకు ఒక మాట చెప్తాను ప్లీజ్. వైజాగ్లో ప్రభు సంఘాల్లో వైజాగ్లో మీది పెద్ద సంఘం అండి, అంతే కదండి. మీ పనులు నేను యూట్యూబ్లో కాదండి, ప్రత్యక్షంగా కూడా చూడగలగాలి. కానీ మీరు పని చేయట్లేదండి. రండి పనిస్తాను, అరకు ప్రాంతాల్లో పని చేద్దామా? ప్రోత్సహించండి మీ స్థానిక సువార్థకుల్ని. మాకు పని రాదు, చేయలేకపోతున్నాం, నేర్చుకోవాలని ఆసక్తి ఉంది. మీకు బాగా పనొచ్చు, నైపుణ్యం కలిగిన పనొచ్చు, మరి చేయొచ్చుగా. ఈ పాటికి బైబిల్ కాలేజో బైబిల్ స్కూల్లో ఉండాలి మీ దగ్గర. కానీ అది కూడా పెడితే బాగుంటుందనే ఆలోచన నాకు వచ్చింది. మీలాంటి వాళ్ళ ద్వారా మాలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మా ప్రాంతాల్లో ఉన్నవారు చాలామంది ఉన్నామండి, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలా పనులు ఉన్నాయి. దేవుడు మీకు బహుశా ఇస్తారు. ఇక రానున్న దినాల్లో మీకు మందిర నిర్మాణం ఇచ్చిన తర్వాత మీరు అలా మెల్లిమెల్లిగా పనిచేస్తే, పని ఇక్కడతో వైజాగ్ వరకు కాదు, ఆయా ప్రాంతాల్లో కూడా మీరు చేస్తున్న పనులు విస్తరింపచేస్తే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను కూడా. మీరు కానీ మీ సువార్థకులను ప్రోత్సహిస్తే మా దగ్గర కూడా ప్రతి నెల మేము చేసుకోవాలన్న ఆలోచన మాకు కలిగింది. ఎందుకంటే సందేశాలు చాలా బాగున్నాయి, మా జీవితాలకు అవసరమైన సందేశాలు. ఇప్పటి వరకు పనితనం తెలియక పనిలో మరుగుపడ్డ జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఆ మరుగుపడ్డ జీవితాలు కాస్త వెలికి తీసి కానీ పని చేయించగలిగితే చాలా బాగా అవుతుంది. దయచేసి ఏమనుకోకండి మాట చెప్పానని. ఒకవేళ గాయపరచుంటే నన్ను మన్నించండి. కానీ ప్రభు పనిలో జాప్యం చేయకుండా చేస్తే ఇంకా మంచిది కదండి. ఈరోజు అరకు వరకు ఆర్లవలో ఉన్న ప్రభు సంఘంలో కొంతమందికి తెలుసు. ఇక్కడ వచ్చేవారు సహోదరులు, జ్యోతి బ్రదర్ వాళ్ళు, వారి ద్వారా నాకు కొంచెం తెలియటం ద్వారా సహోదరులను ఆహ్వానించాం. చాలా మంచి వాక్య పరిచర్య జరిగింది. అక్కడ స్థానిక సంఘం ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, మరొకసారి తీసుకురండి ప్లీజ్, చాలా బాగా విన్నాం, మేము ఎప్పుడు వినలేదు ఇలాంటి సంగతులు. మత శాఖలు ఎక్కువ ఉన్నాయి అరకు వ్యాలీలో, మత శాఖలే ఉన్నాయి 99%. ఈ చివర ఒకటి, అల్లా చివర ఒకటి. ఈ చివరంటే మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాం, మాకంత నైపుణ్యం లేదు. ఆ చివర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, కొంచెం పని చేస్తున్నారు, సరిపోట్ల ఆ శక్తి. అయితే మీలాంటి వారు సమర్థవంతంగా పనిని ప్రోత్సహించేవారు, పని చేయగలిగే నమ్మకమైన సామర్థ్యం కలిగిన పరిచారకులు ఉన్నప్పుడు
కొంచెం మాకు అవకాశం ఇమ్మని నేనైతే అభ్యర్థిస్తున్నా. కనుక మనము దేవుని పనిని మనం కూడా శక్తి లోపం లేకుండా చేయాలి. ఎందుకు చెప్తున్నాను అని అంటేనండి, మీకు ఆయా వచనాలన్నీ సందర్భాలు తెలుసు. సామెతలు 14లో ఒక మాట అంటాడు, బద్ధకంగా పనిచేయొద్దు. 10:26లో సోమరివాడు పనిలేనివాడు. 18:9లో ఆలస్యం చేయొద్దు, జాగు చేయొద్దు అంటాడు. అంటే ఆలస్యం చేయటం వలన నష్టం వస్తుంది అనేటువంటి భావన అక్కడ కనబడుతుంది. దేవుని పని ఆలస్యం చేయటం వల్ల నష్టం సంభవిస్తుందని మాట చెప్తుంది. ఇర్మియా గ్రంథం 48:10లో అశ్రద్ధగా పనిచేయడం శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిని ఎత్తి చూపిస్తుంది. కనుక ఇది మీకు కాదు బోధ, నన్ను నేను కూడా బోధించుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, దేవుడు మనకిచ్చిన పనిలో సంతోషంగా, సామర్థ్యం కొలది, శక్తి కొలది దేవుడు ఒంట్లో శక్తినిచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని బట్టి ప్రతి వారు కూడా పని కలిగి ఉండటం ఒక ఆశీర్వాదకరమైన జీవితం. కనుక ఆ పనిని నేను గుర్తు చేసుకున్నాను. నేను గుర్తు చేసుకున్న పనిని మీకు ఇంకోసారి గుర్తు చేశాను. దయతో నన్ను అపార్థం చేసుకోకుండా మీ విశాలమైన హృదయంతో, మంచి హృదయంతో వాక్యాన్ని స్వీకరించి, ఒకవేళ దోషరహితంగా ఉంటే నన్ను సరిచేస్తే నేను సరిచేయబడి వెళ్తాను, దిద్దుకొని వెళతాను. ఎందుకంటే పని చాలా ప్రాముఖ్యమైనది. ఏ పని లేకపోతే రెండు పనులు. ఎక్కడ అనంటే నిత్యాగ్ని దండంలో ఏడవటం, పళ్ళు కొరగడం. ఇక్కడ పని తప్పించుకుంటే ఆ 2 పనులే మిగులుతాయి, అంతే కదండి. ఇక్కడ కానీ ఆ 2 పనులు తప్పించుకోవడానికి ఇక్కడ ఎన్ని పనులు అయితే ఉన్నాయో అన్ని పనులు చేస్తే మాత్రం 2 పనులతో తప్పించుకుంటాం. ఆ 2 పనులు కావాలా? లేదా దేవుడు మన ముందు పెట్టినటువంటి పనులు, స్వార్థకుని ద్వారా హెచ్చరింపబడే పనులు, గ్రంథం ద్వారా చదివిన తర్వాత అర్థం చేసుకున్నటువంటి పనులు, సత్క్రియలు, సువార్త విషయంలో సువార్త ప్రకటిస్తూ, సువార్తలో అనేకులను పాలిభాగస్తులుగా చేస్తూ, మీ శక్తి సామర్థ్యాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన సమృద్ధిని బట్టి, మీ ధనాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ సమయాన్ని, వీటిని ప్రభు పనిలో కానీ ఉపయోగించగలిగితే ఇంకా పని సమర్థవంతంగా జరుగుతుంది అనే విషయాన్ని మీ మధ్య నేను గ్రహించాను. గనక దయచేసి ఈ విశాఖ మహానగరంలో దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఇది. మీరు కలిగి ఉన్నందుకు గాను మీరెంతో గొప్పవారు. మీరు ఏదైనా అనుకుంటే వెంటనే చేయగలుగుతారు, అది చేయగలిగే సామర్థ్యం కూడా ఉన్నవారు. ఎందుకంటే బోధ విషయంలోనూ, లేదంటే ఇతర ఏ కార్యక్రమాల్లోనైనా కూడా సంఖ్యలో, నాణ్యతలో కూడా మీరు అభివృద్ధి చెందినవారుగా ఉన్నారు. కనుక ఆ పనిలో అరకు ప్రభు సంఘాన్ని కూడా గుర్తు చేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక ప్రభు సంఘమైన ఆరిలో ప్రభు సంఘానికి, అలాగే ప్రేమించి ఆహ్వానించిన స్వార్థకులు కిరణ్ గారికి, వారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.